ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో ఈ ఏప్రిల్ 5th లోపు మీరు డబ్బులు పెట్టకపోతే మీరు నష్టపోతారు. ఈ పథకం ప్రత్యేకించి మీకోసం, మీ పిల్లల కోసం, ముఖ్యంగా అబ్బాయిల కోసం చాలా బాగా పనికొస్తుంది. అండ్ ఈ పథకంలో మనం పెట్టే డబ్బులకి జీరో రిస్క్ అండ్ వచ్చే రిటర్న్ పై వడ్డీపై కూడా ఎటువంటి ట్యాక్స్ లేదు. ఈ పథకంలో డబ్బులు పెట్టాలంటే ఇండియన్స్ అయితే చాలు, ఈవెన్ మైనర్స్ పేర్లతో కూడా, చిన్న పిల్లల పేర్లతో కూడా ఈ పథకంలో మనం డబ్బులు పెట్టొచ్చు. ఈ స్కీమ్ పేరు PPF, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇందులో మీరు సంవత్సరానికి మినిమం 500 నుంచి 1,50,000 వరకు కూడా ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. దానిపై మీకు 7.1% ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ దొరుకుతాయి. అండ్ ఆల్రెడీ మీరు ఈ పథకంలో డబ్బులు పెడుతున్నారు, కొత్తగా పెట్టాలనుకుంటున్నా, ఈ ఏప్రిల్ 5వ తేదీ లోపే మీరు డబ్బుల్ని పెడితే ఏప్రిల్ నెలకు సంబంధించిన వడ్డీ క్యాలిక్యులేట్ అవుతుంది. లేదు 5వ తేదీకి ఒక్క రోజు తర్వాత పెట్టినా ఏప్రిల్ నెల వడ్డీ రాదు, మే నెల నుంచి వడ్డీ క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ స్కీమ్ కనే కాదు, చాలా గవర్నమెంట్ స్కీమ్స్ కి 5వ తేదీ లోపల వేసే డబ్బులకి మాత్రమే ఆ నెల వడ్డీ క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి నెల వేసే వాళ్ళు ఆ నెల 5వ తేదీ లోపే ఆ స్కీమ్ లో డబ్బులు పెట్టండి. లేదు సంవత్సరానికి ఒకేసారి బల్క్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైనా ఏప్రిల్ 5వ తేదీ లోపే ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీకు ఏప్రిల్ నెల వడ్డీ క్యాలిక్యులేట్ అవుతుంది. లేదా ఒక నెల వడ్డీని మీరు కోల్పోతారు. టైం పెద్దగా లేదు, బిజీగా ఉండి మన వాళ్ళు దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉండొచ్చు. వెంటనే ఇన్ఫర్మేషన్ మీ వాళ్ళతో షేర్ చేయండి.